జాతకంలో భాగ్యయోగము భాగ్యస్థానం అని ఉంటుంది. అంటే లగ్నం నుంచి 9వ స్థానం. ఆ స్థానంలో కనుక బలమైనటువంటి గ్రహాలు ఉన్నా నువ్వు పూర్వజన్మ పుణ్యఫలం చేసిన ఫలితం మంచిగా వస్తుంది. దాన్నే మనకి ధర్మశాస్త్రంలో అచ్యుత్కటై పుణ్యఫలై ఇహైవ ఫలమశ్నుతే అని చెప్తారు. అంటే నువ్వు ఈ జన్మలో చేసేటువంటి విపరీతమైనటువంటి పాపకర్మ, విపరీతమైనటువంటి దుష్కర్మ ఈ జన్మలో అనుభవిస్తావు. అది రోగంతో కావచ్చు, దరిద్రంతో కావచ్చు. చాలామంది జాతకాల్లో ఇక్కడ మరణం జరుగుతుందంటే మరణం అనగానే చనిపోవడం ఒకటి అనుకుంటారు. కాదు, మరణం అంటే దుఃఖం లాంటిది. దుఃఖం అంటే ఏమిటి? దీనికన్నా చావు బెటరా అనిపించేది మరణం. దీనికన్నా ఇక చావు బెటర్, నాకు అవమానం కోసం కానీ ఎక్కడన్నా తప్పు చేశాడు, అవమానపడ్డాడు, దీనికన్నా నేను చావడం బెటర్ అనుకోవడం. ఏదన్నా ప్రమాదం వచ్చింది, ఇబ్బంది అయింది, కాళ్ళు కాళ్ళు పడిపోయినాయి, దీనికన్నా నాకు మరణం మంచిదిరా నాకు అనుకోండి సరే, దాన్ని మరణం అంటారు, చావు అంటారు దాన్ని. అంటే జాతకంలో కూడా దరిద్రముతో బాధపడేటువంటి అనేక జాతకాలు ఉంటాయి. గురుడు ఉచ్చస్థితిలో ఉన్నా సరే, బ్రహ్మాండమైనటువంటి ఉచ్చస్థానంలో ఉన్నా సరే నష్టం వస్తుంది. అంటే కారణం ఇదే, అంటే పూర్వజన్మ కృతఫలం పుణ్యఫలం అనేది లేకపోవడం వల్ల జరిగినది. దాన్ని ఏం చేసుకోవాలంటే పుణ్యబలాన్ని పెంచుకుంటూ ఉండాలి.